హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి వారణాసి సినిమాకి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక వారణాసి సినిమాకి సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటంటే, వారణాసి సినిమా అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతున్నారంట. ఇది నెక్స్ట్ షెడ్యూల్ అనే చెప్పాలి. సో ఒక రకంగా వారణాసి సినిమా ఒక రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అదేంటంటే, అంటార్కిటికాలో షూటింగ్ చేయబోతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం అని మనకి ఈ న్యూస్ అయితే అందుతుందన్నమాట. సో వేరే లెవెల్ అనే చెప్పాలి. సో మన తెలుగు సినిమా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సో దట్స్ గ్రేట్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ అనే చెప్పాలి నిజంగా. సో నైస్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే వారణాసి సినిమా is not just a cinema, it's our pride and it's our TFI మోస్ట్ హైప్డ్ సినిమా అనే చెప్పాలి. సో ఇది దీని గురించి మనందరికీ తెలుసు కదా, ఇది ఎంత పెద్ద హైప్డో అండ్ ఇది వచ్చాక ఏ రికార్డు మిగలదు అని మనందరికీ తెలుసు కదా. సో చాలా గట్టిగా ఉండబోతుంది. వారణాసి సినిమా వచ్చిన రోజు మాత్రం ఆ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవబ్బా. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్దనే చెప్పాలి. సో మామూలుగా ఉండదు. ఆ రోజు చూస్తాం, మనందరం చూస్తాము. మనందరికీ మన రాజమౌళి గారి టాలెంట్ ఏంటో, మన మహేష్ బాబు గారి యాక్టింగ్ ఏంటో, వాళ్ళిద్దరి ఆరా ఎలా ఉంటుందో మనకి 70mm స్క్రీన్లో మనకి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా చూపెడతారు. ఆ రోజు చూసిన రోజు మాత్రం మనం అందరం జై బాబు అంటాము. సో అది నాకు ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇదేదో అలాగ తీసేసే సినిమా కాదు. ఇది మన తెలుగు సినిమా రేంజ్ని పెంచిద్ది. అండ్ ఈ సినిమా కొట్టే రికార్డులు అలా ఎలాగ ఉండదు. మొత్తం ఇండియా వైడ్గా షేక్ అయిపోద్ది. అందరూ జై బాబు అనాల్సిందే ఆ రోజు మాత్రం. సో ఖచ్చితంగా అందరూ అంటారు, మన రాజమౌళి గారు అనిపిస్తారు, మనం అందరం అంటాము, మనం అందరం ఎంజాయ్ చేస్తాము. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మనకి జస్ట్ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తేనే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. వన్స్ ఈ సినిమా నుంచి మహేష్ బాబు గారు రాముడుగా చేస్తున్నారంట. ఆ రాముడి లుక్ బయటకు వస్తే ఇక నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా మొత్తం క్రాష్ అవ్వటం అయితే ఖాయం. అది మాత్రం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు మనకి చెప్పారు, మహేష్ బాబు గారి రాముడి లుక్ చూసి రాజమౌళి గారికే మంచి గూస్ బంప్స్ ఫీల్ వచ్చిందంట. అదే ఇంకా మనకి మన ఫ్యాన్స్ చూస్తే, మన TFI అభిమానులు చూస్తే ఇక మాటలుండవు, మాట్లాడుకోవటాలు ఉండవు అన్నమాట. అందరం జై బాబు అంటాము. ఇక ఈ సినిమా వస్తుందంటే అవతల పక్క ఏ సినిమా రాదబ్బా. దీనికి క్లాష్కి కూడా ఏ సినిమా రాదు. సో అంత పెద్ద సినిమా. రాజమౌళి గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సంవత్సరం ఉంది సినిమా రిలీజ్ కావడానికి. బట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. మనకి April 7th అని రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడే ఏం చేశారంటే, వారణాసి ప్లేస్లో అక్కడ పోస్టర్లు మనకి కనిపించాయి అన్నమాట. సో అప్పుడే మన రాజమౌళి గారు ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో దీన్ని ఏ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తారు మన ఊహకు కూడా అందదనే చెప్పాలి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అబ్బా. జేమ్స్ కెమెరాన్ గారిని తీసుకొచ్చి మరి ఈ సినిమాని చాలా గట్టిగా ప్రమోట్ చేపిస్తారు. మన నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వారణాసి పేరు మీద తీయబోతున్నారు కాబట్టి. అలా ఇలా ఉండదు. నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వటం అయితే ఖాయం అనే చెప్పాలి. సో ఈగర్లీ వెయిటింగ్, చాలా మంచి ఎగ్జైటెడ్గా ఉన్నా అనమాట. ఎందుకంటే ఇది నాట్ జస్ట్ ఏ నార్మల్ ఫిలిం. ఇది ఎప్పటికో డికేడ్కి ఒకసారి వచ్చే ఫిలిము. అది రాజమౌళి గారు తీస్తున్నారంటే రికార్డులు మొత్తం మన రాజమౌళి గారు జేబులో వేసుకొని వెళ్ళిపోవటం మాత్రం ఖాయం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ గనక ఈ సినిమాకి వచ్చిందా, కోతుంటుంది రికార్డుల పరంగా మాత్రం. 5,000 కోట్లు చాలా గట్టి కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అదనమాట. సో ఈ సినిమా మీద ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను.